తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీకు ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుందన్నమాట. ఎందుకంటే రైతు భరోసా అనేది రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే నేటితో ముగియనున్న సర్పంచ్ ఎన్నికలు, రాష్ట్రంలో ముగుస్తున్న ఎన్నికలు, మరో పక్క చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించి మరలా షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి అరే భాయ్ ఇదేం షెడ్యూల్ రానైతే అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇంకెక్కడ రైతు భరోసా, ఈ రైతు భరోసా కూడా గంగల కలిపేసిర్రు. ఇక మరి డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఒక ప్రభుత్వం అనేది మనకి ఎక్కడ స్పందించట్లేదు అన్నమాట. ఈరోజు అయితే డిసెంబర్ 17 ఎలక్షన్ కోడ్ కానివ్వచ్చు, ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజుతో ముగియనున్నాయన్నమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మరి రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి అందించాల్సి ఉంటుంది. ఈ యొక్క లెక్కలకు సంబంధించి కానివ్వచ్చు, ప్రభుత్వం వచ్చేసి సాటిలైట్ సర్వే, ఆ సర్వే, ఈ సర్వే, గంగల సర్వే, ఇవన్నీ సర్వేలు అంటారు కానీ మరి ఎప్పుడు విడుదల చేస్తారో అనే క్లారిటీ అయితే ఇవ్వట్లేదన్నమాట. ఎన్నిసార్లు రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, ఏంద్రాబాయి ఈ లాంగ్వేజ్ అర్థమవుతలేదు కానీ ఈ మొత్తం ఎన్నిసార్లు చెప్తారు. ఈ ఎప్పటి నుంచి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే పూర్తయి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుందన్నమాట. రైతు భరోసా వేసి గిట్ల వేస్తే పోయి గిట్ల వేసి పడైతే అయిపోతుంది అన్నమాట. గిట్ల వేసి పడైతే అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా చూసుకొని మరి 5 ఎకరాల వరకు ఒక్కసారి వేసి 10 ఎకరాల వరకు గిట్ల వేస్తే ఓడిసేదానికి దీనికి సర్వేలు, సాటిలైట్ సర్వే, ఆ సర్వే, ఈ సర్వేలు ఎందుకయ్యా ఇవన్నీ అర్థం కాదు. కానీ మీరు ఎలాగో వానాకాలం వేసిర్రు, అప్పుడు యాసంగి వేసిర్రు, అప్పుడు ఎలాగో 4 ఎకరాల వరకు వేసిర్రు, అప్పుడు గిట్లనే తుడిచేసుకుంటే వేర్రు అన్నమాట. తుడిచేసుకుంటే వేర్రు, గట్లనే వేర్రు. మరలా ఇప్పుడు వానాకాలం కూడా ఎలాగో మీరు 10 ఎకరాల వరకు వేసిర్రు కదా, ఆ 10 ఎకరాల వరకు వేస్తే మళ్ళా తర్వాత ఇప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ యాసంగి అన్నమాట. మరలా సాటిలైట్ సర్వే ఎందుకు, మళ్ళీ లెక్కలేందుకు, మళ్ళీ ఈ భూమి సాగు భూమికే ఇచ్చుడేందుకు? ఇప్పుడు వానాకాలంలో వేసిన వాళ్ళంతా యాసంగిలో సాగు ఏరానే అర్థమవుతలేదు. అసలు మీకు తలకే ఉందా? అసలు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు ఈయన ఉన్నారు కదా, ఈయనైతే మనకు సాటిలైట్ సర్వే చేసిన తర్వాత రైతు భరోసా అనేది రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. మరి ఇప్పటికే మరి యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇట్లున్నదన్నమాట పరిస్థితి. సో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా రైతు సోదరులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్తగా కూర్చున్న వారు అందరూ కూడా జరగా సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్లో పెట్టుకున్నట్లయితేనే రైతు భరోసా అనేది అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. మరి డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ అనేది ఈ నెల 23న విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత రైతు భరోసా ఉండబోతుందన్నమాట. ఇక ఇది ముచ్చట.